హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. మేము ఒక ప్రశాంతమైన వాతావరణానికైతే వెళ్ళామండి. ఇది ఈ ఆటోలో ఉన్నదంతా కూడా మా అమ్మ తరపు బంధువులన్నమాట. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అలాగే తమ్ముడి పిల్లలు, చెల్లెలి పిల్లలు అంతే. ఇంకా అందరం కూడా ఒక ప్రశాంతమైన వాతావరణానికైతే వెళ్ళాము. ఇక్కడ బయటోళ్ళు ఎవ్వరు లేరనమాట. అందరూ కూడా మా అమ్మ తరపు బంధువులే. వీళ్ళందరం కూడా చాలా ఆహ్లాదకరమైన ప్లేస్ అండి. చూపిస్తాను నేను. ఇదైతే ఎక్కడంటే చెప్తాను. ఇది ఎక్కడంటే ఇది ఈ చెప్తున్నా గుర్తు రావట్లా. పురిటిగడ్డ తర్వాత నడకుదురు రేవండి ఇది. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది నడకుదురు రేవన్నమాట. వాటర్ చాలా దూరంగా ఉంది. ఓకే, ఇక్కడ చూసేసుకుని మళ్ళీ ఇక్కడ నడకుదురు దగ్గరే ఈ రేవుకి దగ్గరలోనే ఒక శివాలయం ఉందండి. ఇక్కడ శివాలయానికి అయితే వచ్చామన్నమాట. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే వాతావరణం. ఎక్కడ చూసినా కూడా పచ్చటి చెట్లు, ఆ చెట్ల నిండా కాయలు, పరిశుభ్రమైన వాతావరణం. ఇక్కడ నందీశ్వరుడు అండి. ఎంత పెద్దగా ఉన్నాడంటే మనిషి కంటే హైట్ ఉన్నారనమాట నంది. చూడండి ఎంత ఎంత పెద్దగా ఉన్నారో. ఇంకా ఇక్కడ మా చెల్లెలు వెళ్ళి నన్ను ఒక ఫోటో తీయమంటుంది. నేను వీడియో తీస్తున్నానని వెళ్ళి నంది దగ్గర నుంచుందనమాట. ఇంకా వీళ్ళందరం కలిసి నేను అందరం కలిసి ఆటోలో వచ్చాము. ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళి ఇక్కడ భగవంతుని దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము. వెళ్ళామండి. అయితే టైం దాటిపోయిందనమాట. అంటే మేము వెళ్ళేసరికి 12 దాటిపోయింది. ఇంకా ఆ టైంలో గర్భగుడి తలుపులు వేసేస్తారు కదా. తలుపులు వేసినా కూడా పర్లేదు. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని చూడడం, అలాగే బంధువులందరితో రావటం నాకైతే మనసుకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ లోపల అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉందో తెలుసా. ఇక్కడ అసలు లేని దైవం లేదనమాట. ఇక్కడ మీకు చూపించేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అంతా కూడా నేను చూపిస్తాను. అయితే ఈ వీడియోలో సరిపోకపోవచ్చు, కానీ నెక్స్ట్ వీడియోలోనైనా నేను మీకు చూపిస్తాను. మనసాదేవి అంట, శ్రీ మనసాదేవి. అలాగే శ్రీ పంచ శిరస నాగేంద్ర స్వామి, అంటే 5 తలల నాగేంద్ర స్వామి. ఎంత ఆహ్లాదకరంగా ఉందోనండి. ఈ చుట్టుపక్కల అంతా కూడా పచ్చని చెట్లు. ఇది అరటి తోట, చక్కెరకేళీల తోట అంట ఇది. అబ్బా, ఎంత బాగుందోనండి ఇదంతా కూడా. ఇవన్నీ కూడా బోర్లు పెట్టి ఇక్కడ ఎప్పుడు కూడా పంట పండుతూనే ఉంటుంది. వేసవి కాలం కూడా ఇంకా ఊరికే అయితే వదలతల్లా. ఈ నేల అంతా కూడా అబ్బా ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఇంకా లోపల కూడా చూపిస్తాను. లోపల కూడా చాలా బాగుందండి. ఈ చెట్టు చూసారా? నేను సీతాఫలం చెట్టు చూశాను కానీ రామఫలం చెట్టు చూడలేదు. ఇది రామఫలం అంట. చూడండి, ఇంకా పెద్దగా అవుతుందంట. కాయ ఇంకా పెద్దగా అయ్యి చాలా టేస్ట్గా ఉంటుందంట. బంధువులందరితో కలిసి రావటం నాకు చాలా సంతోషంగా ఉందండి. వద్దులే అనుకున్నాను ఫస్ట్. నిన్నే కదా వెళ్ళాను, వద్దులే అనుకున్నాను. మళ్ళీ నాకు ఎలాంటి టైం మళ్ళీ లైఫ్లో ఎప్పుడు దొరుకుద్దో చెప్పలేను. ఇంకా అందుకే అందరితో కలిసి అయితే వచ్చానన్నమాట. మా మామయ్య అడుగుతున్నాడు ఏం చెట్టు ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. చెప్తున్నాను నేను రామఫలం చెట్టు అంట అని. ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు. ఇంకా ఇప్పుడు మనమైతే గుళ్ళోకి వచ్చేసామండి. ఇది గుడి బయట అనమాట. ధ్వజస్తంభం దగ్గర ఉన్నాము. ఇక్కడ చుట్టూ కూడా తిరిగి దేవతామూర్తులు ఉన్నారండి బయట. వాళ్ళని కూడా ఒకసారి చూసి దర్శనం చేసుకుందాం. అయినంత వరకు ఇది మొత్తం కూడా షూట్ చేశాను అనమాట. ఇంకా ఫోన్లో కూడా స్టోరేజ్ ఎక్కువైపోతుందిలే అని చెప్పి కొన్ని చోట్లయితే ఆపాను.
ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి రేపటి వీడియోస్లో పెడతాను. ఆ చెట్టు కనిపిస్తుంది కదా, ఈత చెట్టులాగా ఉంది, అది ఖర్జూరం అంట, ఖర్జూరం చెట్టు అంట. ఇది చాలా పురాతనమైన గుడి అంటండి. ఏదో చెప్పారు ఏదో చెప్పారు కానీ నాకు అంత గుర్తులేదు. పురాతనమైన గుడి. అలాగే ఇక్కడేమో నవగ్రహాలు, అలాగే ఇంకా నవగ్రహాలు కాదు, ఏంటంటే నాగదోషం, కాలసర్ప దోషం, ఇలాంటి దోషాలకు కూడా ఇక్కడ పరిహారం చేస్తారంట. ఇక్కడ కాలభైరవ స్వామి, ఇక్కడ కూడా మేము నమస్కారం చేసుకున్నాము. చాలా ప్రశాంతంగా పరిశుభ్రంగా కూడా ఉందండి ఇక్కడ వాతావరణం అంతా కూడా. ఇది గుడి వెనక అన్నమాట, వెనక నుండి వస్తున్నాము. కాలభైరవుని దర్శనం చేసుకునేటప్పుడు కాసేపు వీడియో ఆపాను. ఇంకా ఇదంతా వెనక, అలాగే ఇటువైపు లెఫ్ట్ సైడ్ గుడికి ఇదంతా కూడా. ఇంకా ఇక్కడ అమ్మవార్లు, అలాగే జ్యోతిర్లింగాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ. చాలా పెద్ద ప్లేస్ అన్నమాట. ఒక ఎకరం ఉంటుందో ఇంకా ఎక్కువే ఉండొచ్చేమో, ఎకరం కాదు ఇంకా ఎక్కువే ఉండొచ్చు ఈ ప్లేస్ అంతా. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ లేని చెట్టు అయితే లేదు, మారేడు వనం. ఇంకా కాశీలో ఉంటుందంట ఏదో చెట్టు, ఆ చెట్టు ఇంకా ఎక్కడ ఇంకా ఆ చెట్టు అయితే ఇక్కడ ఉందంట. సరే కానీ కాశీలో ఉన్న చెట్టు అంటున్నారు, ఏది ఏం చెట్టు? అమ్మాయి ఏదో పేరు చెప్పింది, ఏదో తన్నాడు ఏదో పేరు చెప్పింది. ఏం పేరమ్మా చెట్టు పేరు? పాటలి వృక్షం. అయ్యంటే ఇయ్యంట పెద్ద పెద్ద ఆకులు వస్తాయి, అయ్యి ఏం లేదా పని. ఇలా ఆటోలో పెట్టలేదు. ఊరుకుంటారే మేడం ఉయ్యాలు మాత్రం ఫోన్ వచ్చుకమ్మా నాకు కట్టి పిటి అమ్మాయి. అలాగే మళ్ళీ శ్రీమంతం కాడికైతే వచ్చేసామండి. నిన్నేమో అత్తవారి ఇంటికాడ జరిగిందనమాట, ఈరోజేమో పుట్టింటికాడ శ్రీమంతం, పెళ్లి కూతురు వాళ్ళ పుట్టింటికాడ శ్రీమంతం అండి ఈరోజు. ఇంకా ఫంక్షన్ కాడికైతే వచ్చేసాము. చూసాం కదా, చాలా మంచి ఆహ్లాదకరమైన ప్లేస్ అయితే చూసాము. ఓకే అండి, ఇక్కడైతే ఇంకా శ్రీమంతం అయితే చూసేయండి. ఇక్కడ కూడా చాలా సందడిగా జరిగిందండి. పిల్లలైతే లాస్ట్లో చాలా సందడి చేశారు. అలాగే మా బంధువులందరూ కూడా ఇక్కడ ఉన్నారనమాట. ఓకేనా. ఇంకా అత్తగారు మామగారు ఇంకా చీర సారీ అయితే ఇస్తున్నారు. ఇంకా నేనైతే ఇంకా వాయిస్ ఆపుకోకుండా అలాగే ఎడిటింగ్ చేసేస్తున్నాను, వినడానికి బాగుంటుంది కదా, ఇంకా అందుకే. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. వీడియో మొత్తం చూసేయండి.
ఆ ఇంట్లో లైట్ కట్టేయండి ఒకసారి. ఇంట్లో అది పావని ఇంట్లో అసలు లెక్క కట్టారు కదా మరి. చూడు రత్న ఎక్కడ చూసావు లేదు ఎక్కడ పడుతుంది గంధం తీసేయండి లేకపోతే వీడియో ఫోటో కాదు. తెలియదు ఇదే సరే తెలియదు కింద అక్కడ అదే అక్కడే నిండు కాదు నేను పిండిని వేసుకో వేసుకో చూడండి అది వేసుకుని కూర్చో చక్కగా ఉంటావు ఏ క్లాస్ ఎట్లా తీసుకురావచ్చు